ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ప్రాతస్మరణీయులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడనిక పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్క ప్రశ్న వేస్తే వారు వెంటనే జవాబు చెప్పేవారు కాదు. కన్నులు మూసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగి జవాబు చెప్పేవారు. ఒక జవాబు చెప్పేటప్పుడు నేను పీఠాధిపత్యంలో ఉన్నాను, నేను ఏ మాట చెప్పానో దాన్ని లోకం అనువర్తిస్తుంది, నేను మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలని అంత ఆచి తూచి మాట్లాడేవారు ఆయన. మాట యొక్క శక్తి అంత వైభవోపేతంగా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. 14 సంవత్సరాలు పూర్తయిపోతాయి, వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. ఒక చోట ఒక మాట చెప్తారు, బహుశः రామాయణంలో ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకుని చెప్పారు. అది రాముడు ముందు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. పెడుతుంటే ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు నిండా ఒక తీగ అల్లుకుంది. ఆ తీగ పెద్ద పెద్ద పువ్వులు పూసింది. రాముడు ఆగి సీతమ్మ వంక చూసి అన్నాడు, సీత, చెట్టుకి చెట్టుగా అందం లేదు, అంత పెద్ద చెట్టు అయినా దానికి అందం ఎక్కడిది? ఆ తీగ అల్లుకుని పువ్వులు పూసింది చూసావా? పరాశర భట్టర్లు అంటారు, అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానూకహర్తి స్థననయన గుళుచ్చ స్పార పుష్పద్దిరీఫ రజితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరిలో ఇదే భావాన్ని వ్యక్తం చేస్తారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ పార్వతీదేవి చేత కౌగలింపబడిన శివస్వరూపం అంటారు. అలాగే అంటారు ఆ పరాశర భట్టర్లు. అలా రాముడు చెట్టుని చూపించి, చెట్టుకి చెట్టుగా అందం ఎక్కడుంది సీత? ఆ తీగ అల్లుకుని అన్ని పువ్వులు పూసింది కాబట్టి చెట్టుకు అందం వచ్చిందన్నాడు. సీతమ్మకు అర్థమైంది, చెట్టుని పురుషుడితో పోలుస్తారు, తీగని స్త్రీతో పోలుస్తారు. నాకుగా సంతోషం ఎక్కడిది, నాకుగా పూర్ణత్వం ఎక్కడిది? నీలాంటి భార్య దొరికి అల్లుకుంది కాబట్టి నాకింత పేరు వచ్చిందని రాముడు అన్నాడు. సీతమ్మంది, కాదు మహాప్రభో, అసలు ఆ తీగ ఎంత నాజూకుదైనా, ఆ తీగ ఎంత పెద్ద పువ్వులు పూసినా, పువ్వుల్లోంచి ఎంత సౌరభం వచ్చినా, అంత పెద్ద చెట్టు తీగకి ఆశ్రయంగా దొరకకపోతే నేల మీద పడితే పశువులు తినేసేవి, మనుషులు తొక్కేసేవారు. అంత పెద్ద చెట్టు దొరికింది కాబట్టి తీగకి ఆశ్రయం దొరికింది. చెట్టు వలన తీగకి అందం కానీ తీగ వలన చెట్టుకు అందం కాదండి. అంటే రామా, మీ వలన నాకు గొప్పతనం వచ్చింది కానీ నా వలన మీకు గొప్పతనం కాదని సీతమ్మ హృదయం. ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ, నువ్వు చెప్పు, తీగ వల్ల చెట్టుకు అందం వచ్చిందా, చెట్టు వల్ల తీగకు అందం వచ్చిందా అన్నారు. లక్ష్మణుడికి అర్థమైంది, అన్నయ్య వల్ల వదినిక, వదిన వల్ల అన్నయ్యక అని అడుగుతున్నారని. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు కానీ అంత పెద్ద పెద్ద పువ్వులు పూసినటువంటి తీగ అంత పెద్ద చెట్టు నల్లుకుంటే అన్ని పువ్వులతో ఉన్న ఆ చెట్టు కింద కూర్చుని సేద తీరగలిగిన నాలాంటి బాటసారి అదృష్టవంతుడు. ఓ అన్నయ్య, వదిన, మీలాంటి మహాపురుషులకి నేను తమ్ముణ్ణవడం, మిమ్మల్ని అనువర్తించడం, మీ పాదఛాయలో ఉండడం నా అదృష్టం అని లక్ష్మణస్వామి అన్నాడు. కాబట్టి వాళ్ళు అరణ్యంలో ఉన్నా ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. మనసెరిగిన భార్యాభర్తలైనటువంటి చోట ఎంత శాంతిగా, ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఖరదూషణాది రాక్షసులు వచ్చారు. 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్ర ప్రభు ఒక్కడు ఒక పక్క. శ్రీరామాయణంలో ఆ సందర్భంలోనే ఒక అద్భుతం జరిగింది. 1 గంట 12 నిమిషములలో రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు. ఆ తెగటార్చినప్పుడు ఆయన ఎడం చేత్తో ధనస్సు పట్టుకుంటే కుడి చేతిని
అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీసి సంధించి విడిచిపెట్టేవాడు. అసలు ఈ చెయ్యి ఎప్పుడు వెళ్ళిందో, ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారికి తొడిగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కనపడేది కాదు. బాణములు ఒకటే కనపడేవి, తలలు తెగిపోవడం ఒకటే కనపడేది. అసలు ధనస్సు ఎప్పుడు తిప్పాడో, ఎప్పుడు గురి పెట్టాడో, ఎప్పుడు కొట్టాడో ఎవరికీ తెలియదు. గుమ్మడికాయలు దొల్లిపోయినట్టు తలలు దొల్లిపోతున్నాయి. ఇది చూస్తున్న వ్యక్తి శూర్పణఖ. ఇప్పుడు ఆమెకి మరింత ఆకర్షణీయంగా అనిపించింది ఏమిటంటే రాముని యొక్క బాణ ప్రయోగ నైపుణ్యం. అసలు ఇంత గొప్పగా ఎలా ప్రయోగిస్తున్నాడు అని. అందున మా స్వామి ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. పెద్ద పెద్ద చేతులతో పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన యొక్క ఆ భుజములు కదులుతూ ఉండడం చూసింది. అసలు ఆ యుద్ధం చేసినప్పుడు ఆయన భుజములు కదిలితే ఉంటుందిట అందం. అసలు ఏనుగు తొండములు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట ఆయన భుజాలు. ఆ భుజాలు చూసి హనుమ అంతటి వారు కీర్తించకుండా ఉండలేకపోయారు. అసలు ఆ భుజాలు చూసి వ్యామోహపడ్డారు. అంత అందమైన భుజాలు స్వామివి. అది గోపరాజు గారు కూడా ధ్యానంలో చూసి కీర్తించకుండా ఉండలేకపోయాడు. బండన భీముడత్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవిమిక లీడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. నా స్వామి భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే అంటాడు. కాబట్టి చూసింది శూర్పణఖ. నేను రాముని మనసులో స్థానం పొందలేకపోవడానికి కారణం రాముని మనసులో సీత నిండిపోవడం. కాబట్టి సీతారాములు కలిసి ఉండి సంతోషంగా బతకడానికి వీల్లేదు. ఏ రాముడు నాకు దక్కలేదో దాని వలన నేను బాధపడుతున్నానో అలా సీతమ్మ రావణుడికి చిక్కాలి. చిక్కి ఆ సీతమ్మ వేరైపోయి రాముడు ఏడవాలి అని నిర్ణయం చేసుకుంది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. ముందు నింద చేసింది. నింద చేసి ఖరదూషణాదుల మరణవార్త చెప్పింది. ఆశ్చర్యపోయిన రావణాసురుడు, ఇంత విలపిస్తున్నావు కదా, ఎవరు చంపారని అడిగాడు. ఆమె ముందు రాముని యొక్క శౌర్యాన్ని చెప్పింది. ఆవిడంది, నైవ దేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవ రూపం మయానారి దృష్టపూర్వా మహీతలే అంది. నేను రాముడి భార్యని చూశాను. నచాకులీనా నచహీన రూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యాభవస్యచ్చ నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ అంటారు మహర్షి. అంత అందగత్తె సీతమ్మ. అంత అందగత్తె అయినటువంటి సీతమ్మని తీసుకొద్దాం అనుకున్నాను. వనచరుడు ఒక సామాన్య మానవుడు రాముడికి ఇల్లాలిగా ఉండడం ఏమిటి, నాన్నకి ఇల్లాలిగా ఉండాలనుకున్నాను. కానీ ఏం జరిగిందో తెలుసా? మహాదుర్మార్గుడైనటువంటి లక్ష్మణుడు నన్ను వికృతంగా తయారు చేశాడు. నేను సీతమ్మని తీసుకొస్తుంటే నేను నీకు ఉపకారం చేయబోయి ఇలా అయిపోయాను. ఇప్పటికైనా నువ్వు మేల్కొని ఆ రాముడికి అపకారం చెయ్యొద్దా? సీతమ్మని ఎత్తుకు రావద్దా? నేను చూసి సంతోషించద్దా? ఆ సీతమ్మ నీది కావాలని కదూ ప్రయత్నం చేసి ముక్కు చెవులు పోగొట్టుకున్నాను, నువ్వు జోక్యం చేసుకుని తెచ్చుకోవా అని అడిగింది. అంతే, వాడి మనస్సు మారింది. ఆ మనసు సీతమ్మ మీద లగ్నమైంది. సీతాపహరణానికి ముహూర్తం నిర్ణయమైంది. ఎవరి వలన? నిజంగా రావణుడికి సీతాపహరణం చేద్దామన్న ఉద్దేశం శ్రీరామాయణంలో లేదు. ఆ ఉద్దేశం రావణుడికి కలిగేటట్టుగా మాట చేత ప్రవర్తించినది శూర్పణఖ. శూర్పణఖ మాటల వలన రావణాసుని మనస్సులో ఆ బీజం పడింది. ఎటువంటి వాడి మనసైనా మారుతుంది ఆ మాట మార్చి మాట్లాడడం అనే నైపుణ్యం ఉంటే. అందుకే మాట ధర్మాన్ని నిలబెట్టడానికి పనికి రావాలి తప్ప మాట అవతల వారిని పాడు చేయడానికి మాట్లాడకూడదు. మాట ఆకర్షణీయంగా ఉండడం గొప్ప కాదు, మాట ఉద్ధారకంగా ఉండడం గొప్ప. అవతల వారిని ఉద్ధరించేటటువంటి మాట చెప్పగలిగినదై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా
ఫణితయ అంటారు. సకృన్నత్వానత్వ, మంచి హృదయము కలిగిన వాడు ఒక్కసారి నీకు నమస్కరిస్తే తేనె, పాలు, ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అంటే జీర్ణశక్తిని తేలికగా పొంది అవి జీర్ణమై మనిషికి శక్తినిస్తాయి. అలా అవతల వారిని ఉద్ధరించగలిగినటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి నైపుణ్యము, మంచి హృదయము కలిగిన వాడు ఒక్కసారి నమస్కరించిన తల్లి శారదా నువ్వు కటాక్షిస్తావమ్మా అన్నారు. మాట అవతల వారిని ఉద్ధరించడానికి, మంచికి పనికి రావాలి. అవతల వారి దుఃఖాన్ని తొలగించడానికి పనికి రావాలి. రెచ్చగొట్టి అశాంతి కల్పించడానికి పనికి రాకూడదు. శూర్పణక మాట తీరు మీరు చూస్తే తళుక్కున మెరిసింది ఒక్కసారి శ్రీరామాయణ అరణ్యకాండలో. ఒక్కసారి శూర్పణక మాట్లాడిన మాటల యొక్క ప్రభావం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే లంకా పట్టణం అంతా నశించిపోయింది. పుత్రమిత్ర కళత్రాదులతో నేల కొరిగిపోయాడు. లంక కాలిపోయింది. సీతమ్మ తల్లి దాదాపు 1 సంవత్సరం పాటు కంటి వెంట బాష్పధార కారుస్తూనే ఉంది. అంతటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పర్వత గుహలో పడుకుని బాధపడుతూనే ఉన్నాడు, కళ్ళ నీరు కారుస్తూనే ఉన్నాడు. లక్ష్మణస్వామి తల్లదిల్లిపోయాడు. అంత పెద్ద మహాయుద్ధం జరిగింది. సముద్రానికి సేతువు కట్టవలసి వచ్చింది. ఇంత జరగడానికి కారణం, ఇంతటి మహావృక్షం పెరగడానికి కారణం కేవలం శూర్పణక మాటల యందు నిక్షిప్తమయ్యింది. బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. అలా ఒక బీజమునందు వృక్షము దాగి ఉన్నట్టు శూర్పణక మాటల వలన అంత ప్రమాదం సంభవించింది రామాయణంలో. మాట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. బయలుదేరాడు రావణాసురుడు, సీతాపహరణం చెయ్యాలని నిర్ణయించాడు. సీతాపహరణం చెయ్యడానికి తాను రాముని ఎదుర్కొనలేనని, రామలక్ష్మణుల ముందు తాను నిలబడలేనని రావణునికి తెలుసు. అందుకని వాళ్ళని మాయపుచ్చడం కోసమని మారీచుణ్ణి ఆశ్రయించాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి ఉన్న విషయాన్ని మార్చి ప్రతిపాదన చేశాడు. రాముడు మహాపాపాత్ముడు, చెయ్యకూడని దుండగములు చేశాడు, తండ్రి రాజ్యము నుంచి వెళ్ళగొట్టాడు, అరణ్యానికి వచ్చిన రక్త పిపాస తీరలేదు, ఏ పాపం చెయ్యని ఖరదూషణాదుల్ని 14,000 మందిని చంపాడు. ఇన్ని మాటలు చెప్పాడు. కానీ రావణుని కన్నా ముందు పరిచయం రాముడు మారీచుడికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.